హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు మన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ డ్యూరింగ్ వరల్డ్ వార్ II అంటే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో స్వాతంత్రోద్యమం ఎలా ఉంది, సో ఇక్కడ జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటో మనం ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కవర్ చేయబోతున్నాం అనమాట. Question number 1. Which of the following groups typically advocates for radical change to protect the interest of the unprivileged? అనగారిన వర్గాల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి సమూల మార్పులను కోరే సమూహం ఏది అని అడుగుతున్నారు. సో అన్ప్రివిలేజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రైట్స్ కోసం పోరాడే వాళ్ళు ఎవరు అని మనకి ఇక్కడ సింపుల్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి? ద రైట్ వింగ్, ద లెఫ్ట్ వింగ్ అండ్ ద సెంట్రిస్ట్ అండ్ ద మొనార్కీ. అంటే కుడిపక్షం లేదా వామపక్షం, మధ్య మార్గం, రాచరికం. ఈ 4 విభాగాలలో ఈ 4 వింగ్స్లో అసలు ఎవరు అన్ప్రివిలేజ్డ్ కోసం పోరాటం చేస్తారు, వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ హక్కుల కోసం క్వశ్చన్ చేసేది ఎవరు అని అడుగుతున్నారు. అసలు ఈ కుడిపక్షం, వామపక్షం, మధ్య మార్గం, రాచరికం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్లో భాగంగా ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీలో ఏదైతే సీటింగ్ ఉంటుందో ఆ సీటింగ్ని బేస్ చేసుకునే ఇవి రావడం జరిగింది. అంటే రైట్ సైడ్ కూర్చునే వాళ్ళ ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూర్చునే వాళ్ళ ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది. సెంట్రిస్ట్ అంటే మధ్య మార్గం, వాళ్ళు మోడరేట్గా ఆలోచిస్తారు, నేదర్ లెఫ్ట్ నేదర్ రైట్. అండ్ మోనార్కీ, రాచరికం, వాళ్ళ ధోరణి ఇంకోలాగా ఉంటుంది అనమాట. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, అన్ప్రివిలేజ్డ్ సెక్షన్ వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేసేది ఎవరు అని అంటే ద లెఫ్టిస్ట్స్ అనమాట. లెఫ్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థాట్స్ అన్ని రాడికల్గా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ఎగాలిటేరియన్ సొసైటీని ఫామ్ చేయాలి, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ హక్కులని అందించాలి అనే ఆలోచనతోటే వాళ్ళు ఉంటారనమాట. అండ్ అది మాత్రమే కాకుండా డిప్రెస్డ్ క్లాసెస్, అన్ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ హక్కులు అందేలా చేయాలి అనే వీళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ అన్ప్రివిలేజ్డ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 2లో ఉన్న ద లెఫ్ట్ లేదా వామపక్షం అని అంటారు వీళ్ళని. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కుడిపక్షం ఏదైతే ఉందో వీళ్ళు రిలీజియస్గా ఉంటారనమాట. సోషల్ హైరార్కీ, ట్రెడిషన్ దీన్ని కాపాడుకుంటూ సోషల్ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడంలో వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ ద సెంట్రిస్ట్, మధ్య మార్గం అంటే వీళ్ళు అటు ఉండరు ఇటు ఉండరు, ఒక మోడరేట్ అప్రోచ్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. అండ్ రాచరికం గురించి మనకు తెలిసిందే, వీళ్ళు మొనార్క్స్, వీళ్ళు ఎవరి మాట వినరు అన్నట్టుగా ఉంటారనమాట. సో మనకి ఇక్కడ అన్ప్రివిలేజ్డ్ గురించి అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. What was the primary ideological expansion introduced by the new left wing in the Indian National Congress in the late 1920s? 1920ల నాటి కాంగ్రెస్లో కొత్త వామపక్షం తీసుకొచ్చిన ప్రధాన భావజాల మార్పు ఏమిటి అంటున్నారు. సో మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో లెఫ్ట్ వింగ్ లీడర్స్, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ కలిగి ఉన్న లీడర్స్ ఎవరు అంటే మనకి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నారు. వీళ్ళందరూ రాడికల్ థాట్స్ కలిగి ఉన్న లీడర్స్ అనమాట. అయితే వీళ్ళ యొక్క ప్రధాన భావజాల మార్పు ఏంటి అని ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? రీప్లేసింగ్ ద కాంగ్రెస్ విత్ ద సెపరేట్ వర్కర్స్ పార్టీస్, కాంగ్రెస్ను కార్మిక పార్టీలతో భర్తీ చేయడం. అండ్ ఆప్షన్ 2, ఇంటిగ్రేటింగ్ ద యాంటీ ఇంపీరియలిస్ట్ స్ట్రగుల్ విత్ సోషల్ అండ్ క్లాస్ జస్టిస్, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని సామాజిక మరియు వర్గ న్యాయంతో అనుసంధానించడం. 3, ఫోకసింగ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ నెగోషియేటింగ్ ట్రేడ్ యూనియన్ వేజెస్, కేవలం ట్రేడ్ యూనియన్ల వేతనాల పెంపు కోసం మాత్రమే పోరాటం చేయడం. అండ్ ఆప్షన్ 4 ఈజ్ మెయింటైనింగ్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ లార్డ్ అండ్ క్యాపిటలిస్ట్ సిస్టమ్స్, ప్రస్తుతం ఉన్న భూస్వామ్య మరియు పెట్టుబడిదారీ వ్యవస్థలను కొనసాగించడం అంటున్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఏదైతే పొలిటికల్ ఐడియాలజీ, లెఫ్ట్ వింగ్ వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనమాట. ఇంటిగ్రేటింగ్ ద యాంటీ ఇంపీరియలిస్ట్ స్ట్రగుల్ విత్ సోషల్ అండ్ క్లాస్ జస్టిస్ అంటే ఈ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో దాన్ని సామాజిక మరియు వర్గ న్యాయంతో అనుసంధానం చేయడం. అంటే ఏంటి అంటే వీళ్ళ థాట్లో మనం పొలిటికల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నాం, కానీ మనకి పొలిటికల్ ఫ్రీడమ్ అనేది అంటిల్ అండ్ అన్లెస్ మనం ఈ సొసైటీలో ఏదైతే డీప్ రూటెడ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో ఆ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేసి వాటిని సాల్వ్ చేయకపోతే మనం ఏదైతే పొలిటికల్ ఫ్రీడమ్ కోసం పోరాటం చేసి దాన్ని సాధించుకోవాలి అని చూస్తున్నామో అది వచ్చినా కూడా మనకి పెద్దగా యూజ్ ఉండదు. సో మనం పొలిటికల్ ఫ్రీడమ్తో పాటు ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళ న్యాయం కోసం కూడా పోరాటం చేయాలి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉండేదన్నమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. Why was Nehru's involvement in the 1927 Brussels Congress strategically significant for the Indian National Congress? 1927లో జరిగిన బ్రుసెల్స్ కాంగ్రెస్లో నెహ్రూ పాల్గొనడంలో భారత జాతీయ కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా అది ఎందుకు ముఖ్యమైంది అని అడుగుతున్నారు. 1927లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ బ్రుసెల్స్ కాన్ఫరెన్స్కి
ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో నెహ్రూ అటెండ్ అవ్వడం వల్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అది ఎలా హెల్ప్ అయింది అని మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? ఆప్షన్ 1 టు సెక్యూర్ డైరెక్ట్ మిలిటరీ ఎయిడ్ ఫ్రమ్ ద యూరోపియన్ పవర్స్, యూరోపియన్ శక్తుల నుంచి ప్రత్యక్ష సైనిక సహాయం పొందడానికి. అండ్ ఆప్షన్ 2 టు లింక్ ద ఇండియన్ స్ట్రగుల్ విత్ ద గ్లోబల్ యాంటీ కొలోనియల్ మూమెంట్, భారత స్వాతంత్ర పోరాటాన్ని అంతర్జాతీయ వ్యతిరేక వలసవాద ఉద్యమంతో అనుసంధానించడానికి. 3 టు అలైన్ ద కాంగ్రెస్ ఫార్మలీ విత్ ఇన్ ద కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్, కాంగ్రెస్ను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్తో అధికారికంగా అనుసంధానించడానికి. అండ్ ఆప్షన్ 4 ఇస్ టు కన్సాలిడేట్ ద పవర్ అగైన్స్ ద ఇంటర్నల్ రైవల్స్, అంతర్గత ప్రత్యర్థులపై అధికారాన్ని కేంద్రీకరించడానికి. సో 1927లో ఆయన బ్రుసెల్స్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అక్కడికి అన్ని దేశాల వాళ్ళు రావడం జరుగుతుంది. మెయిన్గా ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాకి చెందిన రిప్రజెంటేటివ్స్, ఈ పొలిటికల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ అటెండ్ అవుతారనమాట. సో అదేవిధంగా నెహ్రూ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తూ ఆ సెషన్కి అటెండ్ అవుతారనమాట. ఆయన అక్కడ అటెండ్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆయన అక్కడ వాళ్ళు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి చెప్పాలని అనుకుంటాడు. ఏం చెప్పాలనుకుంటాడు? ఈ ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో అదొక ఐసోలేటెడ్ మూమెంట్ కాదు, అంటే అదేదో మా వరకు మేము చేసుకుంటున్న మూమెంట్ కాదు, ఇదొక వరల్డ్ వైడ్ మూమెంట్ అగేన్స్ట్ ద కొలోనియల్ ఇంపీరియల్ రూల్. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే వలసవాద పాలన చేస్తున్నారో ఆ పాలనకి వ్యతిరేకంగా పోరాటం చేసేదే ఇండియన్ నేషనల్ మూమెంట్ అని చెప్పేసి అందరికీ తెలియజెప్పడానికి అండ్ వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళ యొక్క సహాయం కోరడానికి ఇది ఆయనకి చాలా హెల్ప్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది యాప్ట్గా ఉంటుంది, అంటే కరెక్ట్ ఆన్సర్. టు లింక్ ద ఇండియన్ స్ట్రగుల్ విత్ ద గ్లోబల్ యాంటీ కొలోనియల్ మూమెంట్, భారత స్వాతంత్ర పోరాటాన్ని అంతర్జాతీయ వ్యతిరేక వలసవాద ఉద్యమంతో అనుసంధానించడం, అంటే ఒక యాంటీ ఇంపీరియల్ మూమెంట్. ఆల్మోస్ట్ అన్ని నేషన్స్ వాళ్ళు ఇదే చేస్తున్నారు. సో మన ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ ఏదైతే ఉందో కూడా దాన్ని ఆ మూమెంట్ని వేరే దాంతో అనుసంధానించడానికి ఇది చాలా హెల్ప్ అయిందనమాట. Next, question number 4. What was the primary goal of Nehru's 1936 proposal to the Indian National Congress? 1936లో భారత జాతీయ కాంగ్రెస్కు నెహ్రూ చేసిన ప్రతిపాదన యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? టు లిమిట్ స్టూడెంట్ అండ్ యూత్ పార్టిసిపేషన్ ఇన్ ద మూవ్మెంట్, ఉద్యమంలో విద్యార్థి మరియు యువజన భాగస్వామ్యాన్ని తగ్గించడం. 2 టు ఇంటిగ్రేట్ సోషియో ఎకనామిక్ జస్టిస్ ఫర్ ద వర్కర్స్ అండ్ పీజెంట్స్ విత్ ద నేషనల్ పొలిటికల్ ఎజెండా, రాజకీయ ఎజెండాతో పాటు కార్మికులు రైతుల సామాజిక ఆర్థిక న్యాయాన్ని అనుసంధానించడం. అండ్ 3 టు ఫోకస్ ప్యూర్లీ ఆన్ ద అగ్రేరియన్ రిఫార్మ్స్ వైల్ ఇగ్నోరింగ్ ద ఇండస్ట్రియల్ వర్కర్స్, పారిశ్రామిక కార్మికులను విస్మరించి కేవలం వ్యవసాయ సంస్కరణలపైనే దృష్టి పెట్టడం. అండ్ ఆప్షన్ 4 ఈజ్ టు ప్రియారిటైజ్ ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ అలయన్సెస్ ఓవర్ ఇంటర్నల్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్, అంతర్గత సామాజిక ఆర్థిక సమస్యల కంటే విదేశీ దౌత్య సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం. సో 1936 ఐఎన్సి సెషన్, లక్నో సెషన్ అంటాం. సో ఈ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్తారు అని అంటే మన పొలిటికల్ ఎజెండా మనం ఇప్పటివరకు ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని పక్కకు పెట్టి మనం మన ప్రియారిటీస్ని మార్చుకోవాలి. ఎందుకు అంటే మన నేషనలిస్ట్ మూమెంట్ ఏదైతే మనం చేస్తున్నామో ఆ మూమెంట్లో ఒకవేళ మనం ఈ మాసెస్ అంటే ఈ పీజెంట్స్ వర్కర్స్ యొక్క గ్రీవెన్సెస్ని మనం అడ్రస్ చేయలేకపోతే మనం నేషనలిస్ట్ మూమెంట్ని అంటే ఆ మూమెంట్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకి తీసుకెళ్ళలేము అని ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే మన మూమెంట్ అదొక పొలిటికల్ ఎజెండా లాగానే కాకుండా ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఇంటర్లింక్ చేసుకుని వాటిని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మనం అడ్రస్ చేయగలిగితే అప్పుడు మన నేషనలిస్ట్ మూమెంట్ అనేది ఇంకా ముందుకెళ్తుంది, మనం దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలము అనేది ఆయన థాట్ అనమాట. అంటే ఇక్కడ ప్రియారిటీస్ని మార్చడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. టు ఇంటిగ్రేట్ సోషియో ఎకనామిక్ జస్టిస్ ఫర్ ద వర్కర్స్ అండ్ పీజెంట్స్ విత్ ద నేషనల్ పొలిటికల్ ఎజెండా, రాజకీయ ఎజెండాతో పాటు కార్మికులు రైతుల యొక్క సామాజిక ఆర్థిక న్యాయాన్ని అనుసంధానించడం అనేది ఈ 1936లో ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముందు పెట్టిన ప్రపోజల్ అనమాట. Question number 5. Consider the following factors that contributed to the growth of the leftist movement in India. భారతదేశంలో వామపక్ష ఉద్యమ పెరుగుదలకు దోహదపడిన ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోండి అంటున్నారు. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? A. The concentration of the industrial workers in urban centers like Bombay and Calcutta. బొంబాయి మరియు కలకత్తా వంటి నగరాల్లో పారిశ్రామిక కార్మికుల యొక్క కేంద్రీకరణ. B. The global impact of the 1917 Russian Revolution. 1917 రష్యన్ విప్లవం యొక్క ప్రపంచవ్యాప్త ప్రభావం. అండ్ ఆప్షన్ సి. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద థర్డ్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ బై ద సోవియట్ యూనియన్. సోవియట్ యూనియన్ 3వ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్
స్థాపన. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ఇండియాలో లెఫ్టిస్ట్ మూమెంట్ గ్రో అవ్వడానికి ఈ కింద ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశాయి అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ ఏలో ఏమిచ్చారు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో ఈ ఇంపీరియల్, ఈ కొలోనియల్ రూల్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఇండస్ట్రియలైజేషన్ ప్రాసెస్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చారో దానివల్ల రూరల్ ఏరియాస్లో ఉన్న చాలామంది అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అయ్యారు. అలా మైగ్రేట్ అయ్యడం వల్ల అక్కడ చాలామంది గ్రూప్స్గా ఫామ్ అయ్యారు. ఆ గ్రూప్స్ని మనం ట్రేడ్ యూనియన్స్ అంటాం. సో ఈ ట్రేడ్ యూనియన్స్ ఫార్మేషన్ ఏదైతే బొంబాయి, కలకత్తా ఇలాంటి నగరాల్లో జరిగిందో ఆ ట్రేడ్ యూనియన్స్ ఫార్మేషన్ కూడా ఈ లెఫ్టిస్ట్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లడం జరిగిందనమాట. బి, ద గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫ్ ద 1917 రష్యన్ రివల్యూషన్. 1917లో రష్యన్ రివల్యూషన్ లేదా మనం దీన్ని బాల్షివిక్ రెవల్యూషన్ అని కూడా పిలుస్తామన్నమాట. ఈ రెవల్యూషన్ కూడా ఇండియాలో సోషలిస్ట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, ఆ ఐడియాలజీస్ గురించి తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేసింది. సిలో ఏమిచ్చారు, ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద థర్డ్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ బై ద సోవియట్ యూనియన్. సో ఇది కామ్ ఇంటర్న్ అని కూడా పిలుస్తారు, అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీస్ ఏవైతే వరల్డ్ వైడ్గా ఏవైతే ఉన్నాయో ఈ కమ్యూనిస్ట్ మూమెంట్స్ని సపోర్ట్ చేయడానికి, వాటిని ప్రమోట్ చేయడానికి ఈ థర్డ్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ హెల్ప్ చేయడం జరిగిందనమాట. అంటే వాటిని అసలు ఈ మూమెంట్స్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళకి రీసోర్సెస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, వాళ్ళ ఐడియాలజీస్ని ఎలా పెంపొందించుకోవాలి, వీటన్నిటినీ తెలుసుకోవడంలో ఇది చాలా హెల్ప్ చేసింది. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఈ మూడు కూడా ఇండియాలో లెఫ్టిస్ట్ మూమెంట్ గ్రో అవ్వడానికి ప్రధాన కారణాలు అని చెప్పొచ్చు. సో మనకి ఆప్షన్ 4లో ఉన్న A, B అండ్ C అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.